హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ కరివేపాకు తెచ్చామండి ఊరు నుంచి. ఇదైతే నీట్గా కడిగేసి క్లాత్ చుట్టూ ఉంచాను. వాటర్ అంతా పీల్చుకుంది, నీట్గా ఉందండి. ఇంకా కరివేపాకు పొడి చేయాలనుకుంటున్నాను. దీంతోపాటు ఏమేమి తెచ్చానో మీకు నేను చూపిస్తానండి ఊరు నుంచి. ఇక ఇవైతే నెయ్యి ఎప్పడాలండి. ఈ ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇన్నాళ్ళైతే 75కి ఇచ్చేవారు, ఇప్పుడైతే రేటు పెరిగిపోయిందంట, 100 రూపీస్ పెంచారు. ఇవైతే నువ్వులు చేగుడియాలండి, అదొక ప్యాకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చి పిండి వడియాలండి. ఇవి తెలగపిండితో చేస్తారు కదండి, మజ్జిగన్నం వేడి గింజనంతో నంచుకుంటే చాలా బాగుంటుంది. అవి ఒక 50 రూపీస్ తీసుకొచ్చాను. తర్వాత మినపొడియాలండి. ఇవి ఒక ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అండి ఇది. ఇంకా కరివేపాకు పొడి అయితే చేస్తాను. స్నానము అన్నీ చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి. ఇంక ఇవే ఊరి నుంచి తీసుకొచ్చిన సామాన్లు. ఇక ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి తయారీ విధానం నేను చేసుకునే పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. చూడండి, నీట్గా ఒలిచిపెట్టుకున్నాను. కరివేపాకు తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. దానికి కావలసిన పదార్థాలు అయితే ఈ ప్లేట్లో పెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు, కల్లుప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, కొంచెం వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు ఉసిరికాయ సైజ్ అంతా. ఇక ఈ కరివేపాకు పొడి మన బాడీకి ఎంతో మేలు చేస్తుందండి. జుట్టుకైనా కంటికైనా చాలా మంచిదండి. ఈ పొడిని ఎక్కువ శాతం ఇడ్లీల్లో వాడతారు, ఇడ్లీల్లోకి నంచుకొని తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఇక ఆయిల్ వేసినాక కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు కొంచెం దోరగా వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెడితే మాడిపోతాయి. ఇవి కొంచెంసేపు వేగిపోయాయి కదండి. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం వేపుకోవాలండి బాగా. ఇక కరివేపాకుతో పచ్చడి కూడా చేస్తారండి, కానీ మా పిల్లలైతే తినరు, మా వారు కూడా తినరు. కరివేపాకు ఏదో ఒక విధంగా బాడీకి అందిస్తే చాలా ఆరోగ్యం కదా అని ఈ విధంగా అయితే నేను చేస్తాను. ఇక ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా బాగా వేపుకోవాలి. మిరపకాయలు అనేవి ఎక్కువ అనిపించవచ్చు మీకు, కానీ కరివేపాకు తీసుకునేది ఎక్కువ అండి. అందుకని దానికి తగ్గట్టుగా నేను మిరపకాయలు వేస్తున్నాను. ఇంక ఇవన్నీ వేగిపోయాయి. ఇంకా కరివేపాకు మొత్తం వేసి ఈ పసరు వాసన పోయినంత వరకు బాగా వేపుకోవాలండి కరివేపాకుని. ఇక మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, హైలో పెడితే మాడిపోతుంది, బాగా వేగదు, పొగొచ్చేస్తుంది. ఇంక ఇదండి వేగిపోయాయి కదా, చూస్తున్నారు కదా మీరు. ఇంతేనండి, చాలా సింపుల్. ఇంకా అయిపోయినట్టే కరివేపాకు పొడి. ఇంకా మిక్సీ పట్టుకోవడమేనండి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇంక ఇదంతా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇగోండి చల్లారిపోయింది. ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను. కొంచెం రాళ్ళుప్పు, కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఏవైనా పొడులైనా పచ్చళ్ళైనా రోట్లో వేసి దంచుకుంటే ఆ టేస్టే వేరండి. కానీ ఇప్పటి రోజుల్లో మనకు టైం ఉండదు కదా. ఇక పొడి అయితే ఈ రకంగా వచ్చిందండి. కొంచెం బరకగానే ఉంటుంది కరివేపాకు పొడి మనకి. ఇప్పుడైతే కాస్త వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది మనకి కరివేపాకు పొడి. ఇప్పుడు నేను గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇంకా కొంచెంసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత స్టీల్ డబ్బాలో అయినా గాజు డబ్బాలో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. కరివేపాకు పొడి బయట కొని తెచ్చి తినడం కన్నా ఇంట్లో మనం స్వయంగా చేసుకొని తింటే చాలా మంచిదండి. మరి నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.